రికార్డింగ్ నెంబర్ 26, థర్డ్ చాప్టర్ అయిన కర్మయోగంలో 8వ శ్లోకం. నిజానికి మనస్సుకు పని చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైన క్యూరియాసిటీ దానికి చాలా సహజం. తెలుసుకోవాలనే కోరికతో అదేం చేస్తుందంటే ఇంద్రియాలతో జోక్యం కలిగించుకుంటుంది. జ్ఞానేంద్రియాలతో కల్పించుకొని కోరికలను బాగా ఎక్కువ చేసుకొని వాటిని తీర్చుకోవడానికి కర్మేంద్రియాలను శ్రమ పెడుతూ ఉంటుంది. ఇది వరకు శ్లోకంలో కూడా మనం ఇదే చెప్పుకున్నాం. మనస్సు ఇంద్రియాలతో జోక్యం చేసుకోకూడదు, ఇంద్రియాలతో మనస్సు కలవకూడదు అని చెప్పుకున్నాం. అప్పుడు కర్మేంద్రియాలతో ఏ పని అయితే చేస్తున్నామో అది ఇష్టం లేని పని అవుతుంది. అంటే ఒక మనస్సు ఒక లాగటం వల్ల, కోరిక మీదకి వెళ్ళటం వల్ల ఈ మన శరీరం కూడా లాగబడి ఆ పని చేయటం అనేది ఇష్టం లేని పని అవుతుందిట. అది అనియత కర్మ. నియత కర్మ కాదు, అది అనియత కర్మ. అంటే నిర్దేశించబడిన కర్మ కాదు, అనవసరంగా అటు ఇటు డీవియేట్ అయి వెళ్ళిపోయి చేసే పని అన్నమాట. కోరిక చేత ప్రభావితమైన మనస్సు అంటే కలుషితమైపోయిన మనస్సు ద్వారా నియమించబడి ఫలితాల్ని కోరి చేసే అనియత కర్మ అని క్లియర్గా చెబుతున్నారు. దాంతో కర్మేంద్రియాలకు మనస్సుకు పొత్తు కుదరదు. అక్కర్లేని పనుల వల్ల కర్మేంద్రియాలకు అలసట కలుగుతుంది. అలసట అంటే పొత్తు కుదరకపోవడం అని అర్థం, రెసిస్టెన్స్ అన్నమాట. తమ ఇంట్లో పెళ్ళికి మన ఇంట్లో మనం ఎన్ని పనులు చేసుకున్నా అలసట ఉండదు. ఎందుకంటే పొత్తు కుదిరింది మనకి. మన ఇంట్లో పెళ్ళి మనకి ఇష్టం. అవి చేయవలసిన పనులు కాబట్టి, అంటే నియత కర్మలు కాబట్టి వాటిని చేయటం వల్ల మనలో ఒక కౌశలం, స్కిల్ ఏర్పడుతుందన్నమాట. స్కిల్ అంటే ఇష్టపడి చేసే పని ఎప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. నియత కర్మ దాని యందు మనకి ఇష్టం, చాలా అవసరం. ఇది చేయాల్సిన పని చేసేటప్పుడు చాలా ఇష్టంగా శ్రద్ధగా చేయాలి. దానివల్ల చక్కటి స్కిల్ ఏర్పడుతుంది. స్కిల్ అంటే ఏంటంటే పని చేసినట్టుగా ఉండదు, ఎంత సులువుగా ఆ పని చేయొచ్చు అని మనకు అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల చక్కటి తృప్తి కూడా కలుగుతుంది. ఫలితము కోరని పనుల యందు అంటున్నారు. అసలు ఏ ఫలితాన్ని అడగకుండా ఉండే పనులు, మంచి పనులు ఏమేమిటి? దేవాలయం లోపల శుభ్రం చేయటం, మెట్లు శుభ్రం చేయటం, ఇంట్లో దేవుడి గది పటాలు పూజ సామాన్లు శుభ్రం చేయటం, పూజ చేయటం. పూజ కూడా కోరిక లేని పూజ, అంటే ఇంకొకరి క్షేమం కోసం చేసే పూజ, స్వార్థం లేని పూజ. శంకరాచార్యుల వారు కనకధారస్తవం చేసినందువల్ల మనం కూడా కనకవర్షం కురిసింది కాబట్టి మనం కూడా అది నేర్చుకుని వల్లె వేస్తూ ఉంటాం. మనకి కనకవర్షం కురవదు ఎన్నిసార్లు చదివినా, ఎందుకంటే ఆయన తన కోసం ఆశించి స్తవం చేయలేదు. మనం కూడా పక్క ఇంట్లో కనకవర్షం కురవాలని కోరుకుంటే తప్పకుండా అవుతుంది, కానీ అలా కోరడం మన వల్ల అవ్వదు కదా. ఏ పని చేసినా దోషం అంటడానికి అవకాశం ఉంది. అట్లా అని ఏ పని చేయకుండా ఉంటే కూడా మనస్సు పని చేస్తూనే ఉంటుంది కాబట్టి దోషం అంటక మానదు. పనులు మానేయటం వల్ల అన్నం నీళ్లకు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే పనులు చేస్తే మనకి దోషం అంటుతుందని పనులు మానేసి కదలకుండా కూర్చుంటే అన్నం నీళ్ళు ఎలా దొరుకుతాయి? కాబట్టి మంచివో చెడ్డవో ఏదో పనులు చేస్తూ ఉండటమే మంచిది. నియత కర్మల్లోనికి అంటే చేయవలసిన పనులలోనికి కర్మేంద్రియాలను చక్కగా మలుచుకుంటూ, అంటే చక్కగా మలుచుకోవడం అనే మాటలోనే ఒక చక్కదనం ఉంది. అది నొప్పింపక తానవ్వక అనే మాట వస్తుంది అక్కడ. చక్కగా దోవలోకి తెచ్చుకుంటూ నిదానంగా కర్మేంద్రియాలకు క్రమశిక్షణ, మనస్సుకు మంచి పనులలో నిమగ్నమై ఉండటం అనే అలవాటు అవుతుంది. దానివల్ల మలచటం వల్ల చక్కటి క్రమశిక్షణ, మంచి పనులలో మనస్సు నిమగ్నమై ఉండటం అనే అలవాటు అవుతుంది. దానివల్ల దోషాలు అంటే కర్మదోషాలు లేని పనులు అంటే నియత కర్మలు అలవాటు అవుతాయి అంటున్నారు. నియమించబడిన పనులు, చేయవలసిన పనులు అలవాటు అవుతాయి. పనులలో మంచి పనులేవి చెడ్డ పనులేవి అని సందేహపడకుండా సృష్టిలో ఏ పనైనా ఎలా జరుగుతుందో గమనిస్తే చాలు. మనం అడ్వాన్స్మెంట్ పేరుతో చేసిన ఏ పని మనకు డబ్బిస్తోంది, కానీ అన్నం పెట్టడం లేదు.
రైతు ధాన్యం పండిస్తేనే మనకు అన్నం దొరుకుతుంది. మనకంటే అతనే గొప్ప పని చేస్తున్నాడు నిజానికి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 10 మందికి అన్నం వస్తుంది అతని వల్ల. మన విద్య వల్ల డబ్బు వస్తుంది. డబ్బు తినలేం కదా మనం, అన్నమే తినాలి తిరిగి. సూర్యుడు ఉదయించటం, మబ్బులు వర్షించటం, భూమి పంటనివ్వటం ఇవన్నీ నిష్కామకర్మలే నిజానికి. జీవులు బతకటానికి ప్రకృతి ఏర్పరిచిన సత్కర్మలు అంటున్నారు. మనం అందరం జీవించాలంటే మరి ప్రాసెస్ లేకపోతే ఎలా అవుతుంది? సూర్యుడు రావాలి, చక్కటి సూర్యరశ్మిని ఇవ్వాలి, చక్కగా రైతు ధాన్యం పండించాలి. పండిస్తే కదా మనకు వస్తుంది. ఋతువులన్నీ సక్రమంగా ఉండి రైతు పంట పండిస్తే మనకు భోజనం వస్తుంది. ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నా మనకు అన్నం దొరకదు. అదే రకంగా ఇవన్నీ ప్రకృతి ఏర్పరిచిన సత్కర్మలు. వాటిని చూసి మనం కూడా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు అంటున్నారు. ఉదయించటం ద్వారా సూర్యుడు పొందే గొప్ప ఇది ఏమీ లేదు. ఉదయించకపోతే సూర్యుడికి ఇంత నష్టం అనేం లేదు. జస్ట్ అట్లా ఉదయిస్తాడంతే. అంటే కేవలం నిష్కామకర్మ, అంతకంటే ఏమీ లేదు. వర్షించటం ద్వారా మేఘాలు పొందేది ఏమీ ప్రత్యేకంగా లేదు. పండించటం ద్వారా భూమి పొందే లాభమేమీ లేదు. సారవంతమైన భూమి, చక్కగా పంట పండించటం ద్వారా భూమికి కలిగేటటువంటి లాభం ఏమీ లేదు. ప్రకృతిలో జరిగే పనులన్నీ కూడా ఎలా నిష్కామంగా జరుగుతున్నాయో గమనిస్తే మనం ఎలా ఉండాలో, మన పనులు ఎట్లా ఉండాలో, మనం నియత కర్మలే ఎందుకు చేయాలో అవన్నీ చక్కగా అర్థమవుతాయి అన్నమాట. 8వ శ్లోకం పూర్తయిపోయింది. 9వ శ్లోకం యజ్ఞము అని హెడ్డింగు. మనకు దాహం వేసినప్పుడు ఇంట్లో ఉన్న బిందె నీళ్ళల్లో ఒక గ్లాసు నీళ్లు తీసుకొని తాగటం సామాన్యంగా జరిగే విషయం. ఇట్లా అందరూ తాగుతూ ఉండటం వల్ల బిందెలో నీళ్లు అయిపోతూ ఉంటాయి. దాహం మాత్రం మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటుంది. ఆకలికి గిన్నెలో ఉన్న అన్నం వడ్డించుకు తింటాం, అన్నం తరిగిపోతూ ఉంటుంది. పర్సులో నుంచి డబ్బు తీసి వాడుతూ ఉంటాం, పర్సులో డబ్బులు అయిపోతూ ఉంటాయి. ఇదొక పద్ధతి, జరుగుతూ ఉన్న పద్ధతి గురించి చెప్తూ ఉన్నారు. ఇంట్లో తాగే నీళ్ళు అందరికీ ఉన్నాయా లేదా అని గమనించి ఆ నీళ్ళు అందరికీ అందుబాటులో ఉంచటం, మనం కూడా నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో అక్కడి నుంచి తెచ్చి ఫిల్ చేసి పెడుతూ ఉండటం ఒక విశేషమైన పద్ధతి. అది మామూలు పద్ధతి కాదు, కొంచెం విశేషం ఉంది. ఎందుకు ఇంకొకళ్ళ కోసం కూడా, ఇంకొకళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి విశేషమైన పద్ధతి. ఇంట్లో బియ్యం అయిపోకుండా చూడటం, దానికోసం అవసరమైతే డబ్బు సంపాదించటం ఇంకొక విశేషమైన పద్ధతి. ఇంట్లో వాళ్ళందరికీ వంట చేస్తే తను కూడా అందులోంచి తినొచ్చు కదా అని తెలియటం, శ్రద్ధగా చేసే పని వంట చేయటం ఇంకొక విశేషమైన పద్ధతి. ఇది ఒక పద్ధతి. ఇవన్నీ కూడా. రెండో పద్ధతి ఉంది. మొదటి పద్ధతి సామాన్యము, రెండవ పద్ధతి విశేషము. మొదటి పద్ధతిలోని అవసరములు కోరికలు అంటారు. మొట్టమొదటి పద్ధతి ఎందుకు నీళ్లు తాగుతాడు, అన్నం తింటాడు, అంతేగాని అవతల వాళ్ళకు ఉన్నాయా లేదా మళ్ళీ రేపు ఎట్లా అనే విచారం వాడికి లేదు. ఉన్నవి ఖర్చు చేస్తూ ఉంటాడు అంతే. రెండో పద్ధతిలో ఏంటి? ఆకలి దప్పులు అందరి అవసరాలు తీర్చేవి కనుక వినియోగము అనబడతాయి. ఈ రెండో పద్ధతిలో ఏమిటి? నీళ్లు ప్రొవైడ్ చేస్తున్నాడు, ఆహారం ప్రొవైడ్ చేస్తున్నాడు, నలుగురికి బియ్యం తెచ్చి పెడుతున్నాడు, కూరలు తెచ్చి పెడుతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? అందరి అవసరాలు తీరుతాయి కాబట్టి వాటిని వినియోగములు అంటారు. నిజంగా ఉపయోగించే పనులు అన్నమాట. మొదటి పద్ధతి అజ్ఞానం. ఏమిటి మొదటి పద్ధతి? అన్నీ ఖర్చు చేయటం. అన్న ఏది ఉంటే అది తింటాడు, వాడుకుంటాడు అంతే. వాడు ఏమీ సంపాదించాడు, దేనికి ఒక చెయ్యి సహాయం చేయడు. సో అది అజ్ఞానము అంటున్నారు. దానివల్ల తరిగిపోవటము, బాధ, దుఃఖము, సమస్యలు వస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం వృద్ధికి ఏ సహాయమో చేయకుండా కేవలం మన వల్ల ఈ సృష్టికి ఖర్చే అనే మాట కనుక అయితే తప్పకుండా అది అజ్ఞానమే. దీనివల్ల అయిపోవటము అనేది జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయిపోవటము, దుఃఖము, బాధ, సమస్యలు వస్తాయి తప్పకుండా అంటున్నారు. ఇంకా రెండో పద్ధతి ఉంది, జ్ఞాన పద్ధతి. జ్ఞానం అది. దీనివల్ల తరగకుండా ఉండటం, పరిష్కారము జరుగుతాయిట. మొదటి పద్ధతి కామ్యకర్మ, స్వార్థము
అంటే తన కోసం చేసే పని మొట్టమొదటి ఏమిటి, ఉన్నది తింటాడు, తాగుతాడు, అవతలికి వెళ్ళిపోతాడు. అట్లా కాదు, అవతల వాళ్ళకు కూడా నలుగురికి అన్నీ అందుతున్నాయా లేదా అని చూసి దానికి అవసరమైనటువంటి పని చేసే ఆ వస్తువులు తెచ్చేవాడు చేసేటటువంటి పద్ధతి నిష్కామ కర్మ. యజ్ఞార్థ కర్మ అంటారట దాన్ని. ఏదో యజ్ఞం అంటే చాలా పెద్ద విషయం అనుకుంటాం కదా మనం. యజ్ఞము అంటే 10 మందికి ఉపయోగించేది, స్వార్థం లేనిది, అంతే. యజ్ఞార్థం కోసం యజ్ఞార్థ కర్మ. కామ్యకర్మ జీవుడికి బంధాన్ని కలిగిస్తుంది. ఏదో కోరికతో చేసే పని తప్పకుండా కర్మబంధాన్ని కలిగిస్తుందిట. కామ్యకర్మ వల్ల పోషించబడున్నది నేను అనే అహంకారము పెరుగుతుందిట. కామ్యకర్మ వల్ల ఏమవుతుంది, నేను అనే అహంకారం బాగా పోషింపబడుతుందిట. నిష్కామకర్మ వల్ల అందరిలో ఉన్న నేను పోషింపబడటం జరుగుతుంది. మనలో నేను అని మనం వ్యవహరిస్తూ ఉంటాము. ఆ నేనుకు న్యాయంగా మనకు సరైన అర్థం తెలియదు కాబట్టి మనమందరం కూడా దేహాన్ని, పేరుని నేను అని అనుకుంటున్నాము. అది పోషింపబడుతుంది కామ్యకర్మ వల్ల. మనం కోరికలతో చేసే పనుల వల్ల నేనిది, నేనది అనే అహంకారం బాగా పెరుగుతుంది. అదే నిష్కామకర్మ వల్ల అందరిలో ఉన్న నేను పోషింపబడటం జరుగుతుంది. అంటే జనానికి మనుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి అందరిలో ఉన్న నేను పోషించబడుతుంది అని చక్కగా చెబుతున్నారు. ఈ అందరిలో ఉన్న నేను యజ్ఞపురుషుడు. ఎవరది? సామాన్యమైన నేను, నామరూపాలకు సంబంధించింది కాదు. అందరిలో ఉన్న నేను అది సాక్షాత్తు యజ్ఞపురుషుడే. ఈ పోషించటం, ఆ పురుషుణ్ణి ఆరాధించటం లేకపోతే యజ్ఞము అంటారు. 9వ శ్లోకం పూర్తయిపోయింది. 10వ శ్లోకం. మనుషులందరూ ఆహారం కోసం డబ్బు సంపాదన చేస్తారు. ఆ డబ్బుతో పదార్థాలను కొన్నప్పుడల్లా అంగడిలో పదార్థాలు తరిగిపోతూ ఉంటాయి. ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్ళి చెప్తూ ఉన్నారు. ఆహారం కోసం అందరూ డబ్బులు సంపాదిస్తారు, ఆ డబ్బుతో పదార్థాలు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడల్లా ఏమవుతుంది, షాపులో ఉన్నవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల అది కామ్యకర్మ అవుతుంది, ఖర్చు చేసే కర్మే అవుతుంది. డబ్బు పెట్టి వస్తువు కొనుక్కొచ్చుకుంటాము, మనం కొనుక్కొచ్చుకున్న దాని ఫలితం అవతల ఏమవుతుందంటే తరిగిపోతుంది. కాబట్టి దాన్ని కామ్యకర్మ అని అంటారట. ఇది నిష్కామమేది, కామ్యమేది అని తెలుసుకోవడానికి చక్కని సులువు చెప్తున్నారు మనకి ఇక్కడ. అందువల్ల అది కామ్యకర్మే అవుతుంది. ఎందుకు, అది తరిగిపోతుంది. మనం డబ్బు పెట్టి కొన్నందువల్ల ఆహార పదార్థం తరిగిపోతుంది. అదేవిధంగా కేవలం తనకు, తన వాళ్లకు ఉపయోగించే డబ్బు సంపాదన కూడా కామ్యకర్మే అవుతుంది. అంటే నా అనకపోతే వాడు ఎవడికి పిల్లికి బిచ్చం పెట్టడు, అది కూడా కామ్యకర్మే. నా వాళ్ళు, నా పిల్లలు, నా సంసారం అంటే పెడతాడు, లేకపోతే లేదు, అది కూడా కామ్యకర్మే. పొలం నుంచి ధాన్యం అంగడులలోనికి తరలించబడి వ్యాపారం జరుగుతుంది. పొలంలో ధాన్యం పండుతుంది, దాన్ని తీసుకెళ్ళి షాపుల్లో అమ్ముతారు. అమ్మినప్పుడు అమ్మేటటువంటి వ్యాపారం జరుగుతుంది. ఇది 10 మందికి ఆహారం పెట్టే పని. వాడి దృష్టిలో డబ్బు కోసం వాడు చేసినా కూడా, కానీ వాడు చేస్తూ ఉన్న పని మళ్ళీ ఆ బియ్యం తెచ్చి అందరికీ షాపుల్లో పెట్టడం ద్వారా అది వ్యాపారం అయినా కూడా నిష్కామకర్మట, లేక యజ్ఞార్థ కర్మ. అంటే మనం చేసే పనులలో ఎంత మంచి పనులు ఉన్నాయి, ఎంత మంచి పనులు మనం ఎన్నుకోవచ్చు. వ్యాపారం చేసినా కూడా జీవులకు ఆహారం కల్పించే పనిలో గనక ఉంటే అది నిష్కామకర్మ అవుతుంది. 10 మందికి ఉపయోగించే పని ఏదైనా సరే యజ్ఞార్థ కర్మే అంటున్నారు. మానవులందరూ ఏం చేస్తున్నారంటే కామ్యకర్మ వల్ల, అంటే చేసేది మంచి పని అయినా కూడా ఏదో ఆశించి చేస్తున్నారు కాబట్టి సంపదలన్నీ తరిగిపోయేట్లుగా చేస్తున్నారు. అన్నీ తరిగిపోవటానికి అవకాశం ఉంది. సంపదలు అంటే డబ్బు కాదు, ఆహార పదార్థాలు, మనం దేంతో పోషింపబడతామో అవన్నీ తరిగిపోతుంటాయి మన కామ్యకర్మ వల్ల, మన స్వార్థపూరితమైన పనుల వల్ల, ఫలితం ఆశించి చేసే పనుల వల్ల అని చక్కగా చెబుతున్నారు. అదే రకంగా నిష్కామంగా పనిచేస్తే ఏ పనైనా సరే బంధాల నుంచి, బాధల నుంచి చక్కగా విమోచన చెందటానికి అవకాశం ఉంది.
అని ఇక్కడే చక్కగా చెబుతున్నారు. ఒక విత్తనం భూమిలో నాటితే 1000 విత్తనాలు పుట్టడం మనకందరికీ తెలుసు. దానివల్ల మనకు ఆహారం దొరుకుతుంది. దీనివల్ల విత్తనానికి ఏ స్వార్థం ఉంది? ఏ స్వార్థం లేదు. అంకుర శక్తి వల్ల ఏ సంకల్పము లేకుండానే యజ్ఞార్థకర్మ 100% జరుగుతోంది విత్తనం విషయంలో. అదే రకంగా సూర్యుని వేడికి నీళ్ళు ఆవిరవటం, ఏ స్వార్థము లేని సూర్యుని వేడికి నీళ్లు చక్కగా ఆవిరై మేఘాలై వర్షం కురిపించి భూమిని సారవంతం చేయటం జరుగుతుంది. అదేవిధంగా విత్తనాల్లో మొక్క మొలిపించే శక్తికి భూమి తోడ్పడటం అనే సృష్టి ధర్మంగా కార్యకారణ సంబంధం జరుగుతుంది. అంటే వాన రావటం, భూమి సస్యశ్యామలం అవటం, విత్తనం పెట్టగానే చక్కగా మంచి పంట రావటం, ఇదంతా కూడా సృష్టి యజ్ఞంగా జరుగుతుంది. సృష్టి ధర్మంగా కార్యకారణ సంబంధం, అంటే ఇది చేస్తే అది, ఇది చేస్తే ఇది అనే చక్కని కార్యకారణ సంబంధం జరుగుతోంది. దాన్నే సృష్టి యజ్ఞం అంటారు. ఈ సృష్టి యజ్ఞాన్ని జరిపించేవాడిని, అంటే అందులో ఉన్న అంతర్యామి శక్తినే యజ్ఞపురుషుడు లేక ప్రజాపతి అంటారు. ఆ పురుషుడు ఎప్పటి నుంచో ఈ పని చేస్తూనే ఉన్నాడు. ఏ కోరిక లేకుండా అతడు తన పని ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, మీరందరూ కూడా నాలాగా చేయండి, పని విస్తరింపచేసే పని చేయండి, ఖర్చు అయిపోయే పని చెయ్యొద్దు. పంట నుంచి విస్తారములు వచ్చే ధాన్యపు లక్షణాన్ని వాడుకుని ఒక గింజకు 1000 గింజలు వచ్చే మార్గాన్ని అనుసరించండి. మీకు ఇష్టమైన కోరికలు ఈ ఆచరణ వల్ల చక్కగా తీరుతాయి. ఈ మార్గం పదార్థాలు తరిగిపోయే మార్గం కాదు, విస్తరింపచేసి వృద్ధి పొందించే మార్గము. అంటే మనం ఇప్పుడు అన్నీ మానేసి పొలాలు దున్ని పండించమని ఇక్కడ చెప్పట్లే. అట్లా నిజంగా చేయగలిగితే చాలా మంచిది, అందరికీ ఆహారం దొరుకుతుంది. అప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ వల్ల ఎవరికి ఆహారం దొరకదు, అక్కర్లేని కోరికలు తీరుతాయి అంతే. హీల్ గెట్ ఇన్ టు అన్నెసెసరీ కర్మబంధంలో పడతాడు మనం చేసే పనుల వల్ల. అది కాకుండా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఏ పని చేసినా నిస్వార్థంగా చేస్తే చాలు, అప్పుడు అది అటువైపు లీడ్ అవుతుంది, కామ్యకర్మ కాకుండా నిష్కామకర్మలోకి మారుతుంది అని చెబుతున్నారు. ఇది మనకి యజ్ఞపురుషుడైన ప్రజాపతి నుంచి రహస్యంగా వస్తూ ఉన్న సందేశము. సూర్యకిరణాలు, మబ్బులు, భూమి, విత్తనాలు ఈ కార్యకారణ సంబంధమే. దీనివల్ల యజ్ఞకర్మనే చేస్తున్నాయి అవి. వాటిలోని ప్రజ్ఞలే దేవతలు అంటారు. దేవతలు అంటే ఎవరు అని మనకి చాలా సందేహాలు ఉంటాయి. మనం ఏదో విగ్రహం ఉండి గుడి ఉంటే ఎల్లమ్మ అని పేరు పెట్టి దేవత అంటాం. అది మాత్రమే కాదు అంటున్నారు. ఆవిడ దేవత కాదని అంటలేరు. ఎల్లమ్మ అంటే రేణుకాదేవి, అందరికీ తల్లి అని అర్థం ఆవిడది. సో విత్తనాలు, భూమి, మబ్బులు, సూర్యకిరణాలు ఇవన్నీ కార్యకారణ సంబంధంగా చక్కని యజ్ఞార్థ కర్మ జరుగుతోంది. వాటిల్లో ఉన్నటువంటి ప్రజ్ఞలే దేవతలు అని చెప్తున్నారు. మనిషికి భూమిని, విత్తనాలను సేవించటం వల్ల ఈ కార్యకారణ సంబంధాన్ని అందిపుచ్చుకుని విస్తరింపజేస్తాడు. దాని ద్వారా అతను చేసేది కూడా యజ్ఞమే అవుతోంది. ప్రతి రైతు చేసేది యజ్ఞమే అవుతోంది. ఇది చక్కటి సంవత్సర చక్రంగా రూపొందుతుంది. మనిషి ఈ పద్ధతిని ఫాలో చేయకపోయినా సృష్టికి వచ్చిన నష్టమేం లేదు, జరిగిపోతూ ఉంటుంది అది. కానీ ఆచరించిన వాళ్ళేమో యజ్ఞార్థ కర్మలో పాలు పంచుకుంటారు. లేని వాళ్ళు చిక్కుల్లో పడి కింద మీద పడాల్సి వస్తుంది. ఎప్పటికైనా అనుసరించిపోవడంలోనే మనశ్శాంతి, సుఖం ఉన్నాయి అంటున్నారు. ఆవు దగ్గర పాలు తీసుకోవటం సర్వసామాన్యం. ఆవుకి ప్రేమగా గడ్డి వేయటం, దానికి కావాల్సినవి సిద్ధం చేయటం కొంచెం విశేషం. ఇందులో కొంత త్యాగబుద్ధి ఉన్నా కూడా స్వార్థంతో కూడుకున్నది కనుక నిష్కామకర్మ కాదు. అలా కాకుండా ఆవు యందు దయతో, ప్రేమతో మనకి చక్కగా మన ఇంటిల్లిపాదికి పాలిస్తోంది. అది దాన్ని నిజంగా ప్రేమగా, శ్రద్ధగా మంచి ఆహారం ఇస్తే సహజంగానే మనం కోరకపోయిన పాలు ఎక్కువ ఇస్తుంది అది. అందుకే దాన్ని కామధేనువు అన్నారు. మనం ఏ దృష్టితో ఆహారం పెట్టినా పాలు ఎక్కువ రావటం అనే సహజమైనటువంటి వృద్ధి ఉన్నది అక్కడ. అదే రకంగా సృష్టిలో నిజమైన ప్రేమ ఉన్న చోట, నిస్వార్థంగా చేసే పని ఉన్న చోట తరగటం అనేది అసలు ఉండదు. వృద్ధి పొందటం, వర్ధిల్లటమే జరుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. 10th శ్లోకం అయిపోయింది.
అదే రకంగా 26 రికార్డింగ్ నెంబర్ 26 కూడా అయిపోయింది.